నా పేరు లక్ష్మి. నేను ఆనంద్ బ్రహ్మ రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నాను. సౌత్ ఇండియన్ సిడిపి నేను హెడ్. మా ఆనంద్ బ్రహ్మ స్పెషల్ ఐటమ్ నల్లిగోష్ బిర్యానీ ఆర్ పొట్లం కీమా బిర్యానీ స్పెషల్ దొరుకుతుంది మా దగ్గర. అన్ని వెజ్, నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అన్నీ హోమ్ స్టైల్ ఇక్కడే ప్రిపేర్ అవుతుంది. బయట నుంచి ఏది కూడా తీసుకురాం మేము, అన్నీ మేమే ప్రిపేర్ చేసుకుంటాం. మసాలాలైనా సరే ఏవైనా సరే హోమ్గా మేమే ప్రిపేర్ చేస్తాము, మేమే ఇస్తాము. బయట నుంచి ఏది కూడా మేము తెచ్చుకోము, అన్నీ ఇక్కడే మేము ప్రిపేర్ చేసుకుంటాం. మా ఎండి సార్ కూడా అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేసేలాగా మాకు ట్రైనింగ్ ఇచ్చాడు. బయట నుంచి ఏది కూడా మేము బయట నుంచి యూజ్ చెయ్యం. ఏ ఐటెం కూడా మేము ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం ఇక్కడే, ప్రతి ఒక్క ఐటెం. मेरा नाम है शेख जैनुद्दीन अली। मैं आनंदो वर्मा में काम करता हूँ। आज से 4 साल हो गया। ये कंपनी बहुत अच्छे है और खाना भी बहुत बढ़िया है। अब सब लोग को मेरे रिक्वेस्ट है, एक बार आके खाना टेस्ट करिए। स्पेशल में हमारे बिरयानी है और कबाब है और इंडियन फैसिलिटी रेस्टोरेंट है। ये इंडियन कुचिन रेस्टोरेंट है, इंडियन तंदूर, चाइनीज़ एंड साउथ इंडियन। तो यहाँ पर बहुत वैरायटी का खाना भी मिलता है और नया नया रोज़ कबाब और नया आइटम मिलता है। हर हफ्ता चेंज होती है और रोज़ यहाँ पर फ्रेश खाना मिलता है। एवरीडे फर्स्ट इन फर्स्ट आउट होती है, एवरीडे फ्रेश खाना मिलते हैं। हमारा स्पेशल है सर, ये सकोनी कबाब है, मखमली कबाब है। ये नॉर्थ इंडियन डिश है। इसमें बहुत कोई कमेंट्स भी करता है बहुत अच्छे है ये है, उसके लिए आप लोग आके एक बार ट्राई करिए प्लीज़। जो भी है वो पूरा मैं देखता हूँ और जो वैरायटी का न्यू जो कबाब होती है मैं वो लॉन्च करता हूँ। एक बार आके आप लोग प्लीज़ टेस्ट करिए, रिक्वेस्ट। నేను కరీంనగర్ నుంచి వచ్చాను అండ్ వెజ్ లవర్స్కి ఇది మంచి స్పాట్. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. వెజ్ లవర్స్కి వచ్చేసరికి మేము కొంచెం డిఫరెంట్ ట్రై చేసాం, అది కూడా టేస్ట్ బాగుంది, మాకైతే నచ్చింది. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. మా బావ ఇక్కడికి తీసుకొచ్చారండి. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఆనంద బ్రహ్మ అన్నారు, లోపలికి వచ్చిన తర్వాత నిజంగా ఆనందంగా ఉన్నాం. వాస్తవంగా ఫుడ్లో చాలా బిర్యానీ చెప్పాను, మటన్ కర్రీ చెప్పాను, చాలా ఎక్సలెంట్గా ఉంది. సర్వీస్ మెయిన్ సర్వీస్ బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. విత్ ఇన్ రెస్పాన్సిబిలిటీ, చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు. ప్రతి కస్టమర్ని వాళ్ళ సొంత మనుషులుగా ఆహ్వానిస్తున్నారు. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే విజిట్ చేయడం ఫస్ట్ టైం, బట్ ఫుడ్ ఆర్డర్ అయితే చాలాసార్లు చేసాము. నేనా చికెన్ సూప్ ఒకటి అండ్ రాయలసీమ చికెన్ వేపుడు స్టార్టర్స్లో ఫేమస్ అన్నారు, అది తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది. స్పైసీ అది హెవీ ఏం లేదు, కరెక్ట్గా ఉంది, చాలా బాగుంది. సర్వీస్ చాలా బాగుంది. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ విజిట్.
బిర్యానీ అయితే చాలా బాగుంది అండ్ పులావ్ కూడా చాలా బాగుంది. మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ మాత్రం చాలా 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 బాగుంది. మేము కరీంనగర్ నుండి వచ్చినాం ఇక్కడికి. అదే హైదరాబాద్లో ఏ రెస్టారెంట్ ఏది బాగుంటుందని ఫ్రెండ్ అడిగితే ఈ సజెస్టెడ్ దిస్ రెస్టారెంట్. అండ్ ఇక్కడ ప్రైజెస్ అన్నీ మనకు రీజనబుల్గా ఉన్నాయి. బెస్ట్ సర్వీసింగ్ కూడా చాలా బాగా సర్వ్ చేస్తారు. రిసీవింగ్ అయినా ఏదైనా చాలా బాగుంది. ప్లీజ్ డూ విజిట్ ఆనంద బ్రహ్మ. మేము జైత్యాల నుండి వచ్చినాం. మేము ఎప్పుడు ఫ్రెండ్స్తో వచ్చినా కూడా ఇక్కడికే వస్తున్నాం. మాకు ఇక్కడ ఫుడ్ టేస్ట్ అనేది చాలా నచ్చింది. ప్లస్ దాంతో ప్రైజెస్ కూడా ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేసి మీరు కూడా రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. కీమా బిర్యానీ నా ఫేవరెట్. మటన్ కీమా బిర్యానీ. మాది ఆంధ్ర విజయవాడ, కానీ నేను ఉండేది ఇక్కడే. యాక్చువల్లీ నేను ఫిలిం ఇండస్ట్రీలో చేస్తూ ఉంటా. ఈ హోటల్ తెలిసింది కూడా పలానా ఒక షూట్ వల్ల పక్క రోడ్లో షూట్ చేస్తున్నాం. సో లంచ్ టైం అప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చాం, ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఇంకా అట్లా మా ఫాదర్ మదర్ కూడా వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి కూడా సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీ బాగుంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూప్ బాగుంటుంది. అన్నిటికన్నా హాస్పిటాలిటీ మంచిగా ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఏమన్నా చేంజ్ చేయాలన్నా ఇంకేమన్నా చేయాలన్నా. సో ఫుడ్ వైజ్ సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ ఇక్కడ చికెన్ మ్యాంచో సూప్ ఒకటి ఫేవరెట్, స్పెషల్ బిర్యానీ ఫేవరెట్. కానీ సార్ దమ్ బిర్యానీ తింటున్నా. అండ్ అందరికీ నమస్కారం. ఆనంద బ్రహ్మకు స్వాగతం. నా పేరు వచ్చి భాస్కర్. నేను ఆనంద బ్రహ్మలో ఆయన ఎంప్లాయ్. అండ్ మన ఆనంద బ్రహ్మ వచ్చేసరికి అమీర్పేట్ పాత సత్యమాల్ థియేటర్ పక్కన మనకి ఆనంద బ్రహ్మ స్థాపించడం అయితే జరిగింది. అండ్ మన ఆనంద బ్రహ్మలో వచ్చేసరికి స్పెషల్ ఐటమ్స్ ఎవ్రీడే మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ కొత్త కొత్త మార్కెట్లో మనకి ఏవైతే ఉంటుందో వాటి తగ్గట్టుగా మనం మెనూ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ మన ఆనంద బ్రహ్మలో వచ్చేసరికి సౌత్ ఇండియన్ స్పెషల్, అంటే మన సౌత్ ఇండియన్ స్పెషల్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ తందూర్ ఐటమ్స్ అండ్ షకుని కబాబ్స్ కానీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అంతేకాకుండా మన దగ్గర వచ్చేసరికి ఫుడ్ విషయంలో వచ్చేసరికి నెవర్ కాంప్రమైజ్ ఇన్ ఫుడ్ అండ్ క్వాలిటీస్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్. అండ్ మన దగ్గర మసాలాస్ ఎస్ప్లెస్ వచ్చి మన దగ్గర మసాలా, బయట వచ్చి మార్కెట్లో చాలా మసాలాస్ అని కూడా మార్కెట్ నుంచి పర్చేస్ చేయడం జరుగుతుంది. ఇది మన దగ్గర అయితే అలా ఉండదు అనమాట. సొంతంగా మనమే మన హోమ్ వాష్ ప్రిపేర్ చేసి ఇక మన దగ్గర మనం దానికి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో అండ్ అంతేకాకుండా మన దగ్గర మాక్టైల్స్ అనేవి కూడా మనకి ఆనంద బ్రహ్మ స్పెషల్ మాక్టైల్, ఫ్రూట్ పంచ్, డ్రై ఫ్రూట్ షేక్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్కు మన దగ్గరికి ఎస్పెషల్లీ ఇవి వచ్చేసరికి మన దగ్గర ఎక్కువ వచ్చే మన గెస్ట్స్ కానీ దేని ఎక్కువ రిపేర్ చేస్తారంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇప్పుడు సమ్మర్ సీజన్లో వచ్చేసరికి సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలా మన దగ్గర డెజర్ట్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మన దగ్గర పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కస్టమర్లకు ఏ విధంగా కావాలో మనకి ప్రాపర్గా ఎవ్రీడే మనకి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మన ఫుడ్ విషయంలో వచ్చేసరికి క్వాలిటీ అయితే మనము తగ్గేదైతే ఉండదు. ఓకేనా. దీంట్లో వచ్చేసరికి మనకి గీతో నుంచి తీసుకొని ఓకేనా ఆయిల్తో వరకు ప్రతి ఒక్కటి కూడా మసాలాస్ కానీ ధనియా మసాలా అని ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మన ఇంట్లో హోమ్ మేకర్గా ఇంట్లోనే చేసుకొని ప్రిపేర్ చేసి మనం ఇక్కడైతే రెడీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీరే ఒకసారి విజిట్ అయ్యి చూడండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా మీరు రెఫర్ చేస్తారు మన దగ్గర ఫుడ్ క్వాలిటీ ఉంటుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను. మన అమీర్పేట్లో కూడా మన ఆనంద బ్రహ్మ ఫుడ్ క్వాలిటీ కానీ ఫుడ్ విషయంలో కానీ మనకిచ్చే ప్రైజెస్ కానీ ఎక్కడ కూడా మన అమీర్పేట్లో ఉండవు.
సో మీరు కంపల్సరీ విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి మా దగ్గర ఫుడ్ టేస్ట్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు రిపేర్ చేయండి. సో అందరికీ కూడా ధన్యవాదాలు. ప్లీజ్ విజిట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.